సో అలాగే ట్రిపుల్ ఐటీ బెంగళూరు స్టూడెంట్ గెట్స్ 1.45 crore. ట్రిపుల్ ఐటీ లక్నో 100% రావాలి అనుకుంటే అప్రాక్సిమేట్ గా మీ మార్క్స్ 250 నుంచి ఉండాల్సిందే కంపల్సరీగా. రౌండ్ వరకు వెయిట్ చేస్తే 7000 కేటగిరీ ర్యాంక్, ఓబీసీ 7000 కేటగిరీ ర్యాంక్. ట్రిపుల్ ఐటీస్ బేసికల్ గా డివైడ్ చేస్తే రెండు రకాల ట్రిపుల్ ఐటీస్ ఉంటాయి. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇది ట్రిపుల్ ఐటీనే, ఇది ట్రిపుల్ ఐటీనే. కాకపోతే ఇవి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇవి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. అయితే రెండిటికి కూడా చాలా డిఫరెన్స్ ఏంటి అంటే, ఈ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏవైతే ఉన్నాయో ఇవి పూర్తిగా ప్రైవేట్ భాగస్వామ్యంతో వెళ్తాయి. ఇవి ఇండియన్ గవర్నమెంట్ వీటిలో ఇన్వాల్వ్ అవ్వదు. సెంట్రల్ గవర్నమెంట్ పార్టిసిపేషన్ చాలా తక్కువ ఉంటుంది. ఇవి ప్రైవేట్ యాజమాన్యంతో, ప్రైవేట్ భాగస్వామ్యంతో జరుగుతాయి. అందుకే ఈ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పూర్తిగా స్కిల్ అండ్ ఎవరైతే టాలెంట్ బేస్డ్ అన్నమాట. దీంట్లో మనకి రిజర్వేషన్ పాలసీస్ ఉండవు. వీటన్నిటిలోనూ రిజర్వేషన్ పాలసీస్ ఉండవు. ఉన్నా కూడా వాళ్ళ స్టేట్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. సో ఎవరికైతే టాలెంట్ ఉందో వాళ్ళు ఇక్కడికి వెళ్తారు. అందుకే ట్రిపుల్ ఐటీ హైదరాబాద్, ట్రిపుల్ ఐటీ బెంగళూరు ఏవైతే ఉన్నాయో ఇవి వరల్డ్ లోనే నెంబర్ 1 గా నిలబడుతున్నాయి, ఈవెన్ ప్లేస్మెంట్స్ లో కూడా. ఎందుకంటే విపరీతమైన టాలెంటెడ్ స్టూడెంట్స్ అందరూ ఇక్కడికి వెళ్తారనమాట. అలానే ఇవేమైనా తక్కువ ఉన్నాయంటే కాదు. వీటిలో ట్రిపుల్ ఐటీ అలహాబాద్ ఉంటుంది. ఇవేంటంటే పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడపబడతాయి. అయితే వీటిలో కొన్ని డీవియేషన్స్ ఉంటాయి. బట్ ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడపబడతాయి. ఇవి కూడా ఎక్కడా తక్కువ కాదు. ట్రిపుల్ ఐటీ అలహాబాద్ ఉంటుంది. ఇందాక మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను. ట్రిపుల్ ఐటీ అలహాబాద్ స్టూడెంట్ బ్యాగ్స్ 1.45 crore జాబ్. ఓకే, సో అలాగే ట్రిపుల్ ఐటీ బెంగళూరు స్టూడెంట్ గెట్స్ 1.45 crore. ట్రిపుల్ ఐటీ లక్నో 100% ప్లేస్మెంట్స్. సో ట్రిపుల్ ఐటీస్ ఎక్కడ తగ్గేదేలే అన్నమాట, ఆ రేంజ్ లో ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్స్ గురించి మాట్లాడుకోవాలంటే ట్రిపుల్ ఐటీ హైదరాబాద్, ట్రిపుల్ ఐటీ బెంగళూరు, ట్రిపుల్ ఐటీ నయా రాయ్పూర్ అనేది ఇది ఎలా ఉంటుందంటే, నయా రాయ్పూర్ ఎన్టీపీసీ అలాగే స్టేట్ ఛత్తీస్గఢ్ ఏదైతే ఉందో స్టేట్ కొలాబరేషన్ తో నడుస్తుంది అనమాట. ఎవరైతే పేరెంట్స్ ఎన్టీపీసీలో వర్క్ చేస్తారో వాళ్ళకి ఇక్కడ మంచి కన్సెషన్ ఉంటుంది, వాళ్ళకి సీట్లు ప్రిఫరబుల్ ఉంటుంది అనమాట. అలాగే ట్రిపుల్ ఐటీ భువనేశ్వర్ అండ్ ట్రిపుల్ ఐటీ పూణే ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. వీటిలో టాప్ మోస్ట్ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ అండ్ బెంగళూరు అనమాట. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ జేఈ మెయిన్స్ యాక్సెప్ట్ చేస్తుంది. కాకపోతే 99.9% పైన దాదాపుగా 1500 ర్యాంక్ లోపు ఉన్న వాళ్ళందరూ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ కి వెళ్తారు. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ అడ్మిషన్ ప్రాసెస్ 4-5 రకాలుగా ఉంటుంది. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ లో మీకు అడ్మిషన్ కావాలి అంటే ఒకటి జేఈ మెయిన్ స్కోర్ ద్వారా వెళ్ళొచ్చు. రెండోది మీరు గనక మీ పర్టిక్యులర్ స్టేట్ బోర్డ్ ఎగ్జామినేషన్ లో ర్యాంక్ 1 అయితే గనక మీకు డైరెక్ట్ గా ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్ కి అవకాశం ఉంటుంది. అలాగే వీళ్ళు ఒలింపియాడ్స్ ద్వారా ఇంటేక్ తీసుకుంటారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ యూజీఈ ఎగ్జామ్ ఉంటుంది కదా, సో యూజీఈ ఎగ్జామ్ ద్వారా కూడా ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ లో అడ్మిషన్ జరుగుతుంది. అలాగే బెంగళూరు కూడా వాళ్ళ ఓన్ క్రైటీరియా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, వీటిలో రిజర్వేషన్ పాలసీ అప్లై కాదు. వీటిలో ఖచ్చితంగా టాలెంట్ బేస్డ్ మాత్రమే ఉంటుంది. ఫీ స్ట్రక్చర్ కూడా కొంచెం హై ఉంటుంది, బికాస్ ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఉండదు అనమాట. సో ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ లో మీకు రావాలి అనుకుంటే అప్రాక్సిమేట్ గా మీ మార్క్స్ 250 నుంచి ఉండాల్సిందే కంపల్సరీగా. 250 పైనే ఉండాలన్నమాట. ట్రిపుల్ ఐటీ బెంగళూరు లో కూడా అప్రాక్సిమేట్ గా 220. నయా రాయ్పూర్ అయితే గనక 170 దగ్గరలో ఉండాలి. ట్రిపుల్ ఐటీ భువనేశ్వర్ చూడండి 130 to 140. ట్రిపుల్ ఐటీ భువనేశ్వర్ లో మీకు సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. ట్రిపుల్ ఐటీ పూణే మాత్రం డిమాండ్ లో ఉంటుంది. సో ఇప్పుడు ట్రిపుల్ ఐటీ లో సీట్ రావాలి అనుకున్న వాళ్ళు బాగా పెద్ద కాలేజ్ లో కావాలి అంటే హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు చూడండి, ట్రిపుల్ ఐటీ భువనేశ్వర్ లాంటి వాటిలో మీకు 130 to 140 మధ్యలో మార్క్స్ వచ్చినా కూడా యూ కెన్ ఎక్స్పెక్ట్ ఎ సీట్. అలాగే ఓకే, సో నేను అప్రాక్సిమేట్ మార్క్స్ చెప్తున్నాను. నెక్స్ట్ ట్రిపుల్ ఐటీలో రిజర్వేషన్ పాలసీ. ట్రిపుల్ ఐటీలో రిజర్వేషన్ పాలసీ అన్ని కాలేజెస్ లోనూ ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కొన్ని ట్రిపుల్ ఐటీస్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ అలాగే స్టేట్ గవర్నమెంట్ కొలాబరేషన్ లో ఉంటాయి. సో వాటికి స్టేట్ గవర్నమెంట్ రిజర్వేషన్ పాలసీ ఎక్కువ ఉంటుంది అనమాట. హోమ్ స్టేట్ వాళ్ళకి ఎక్కువ రిజర్వేషన్ ఉంటుంది. సో ఇది పక్కాగా అన్ని ట్రిపుల్ ఐటీస్ లోనూ అబ్జర్వ్ అవుతుందా అంటే కాదు, కాబట్టి దీనిని నేను కొద్దిగా స్కిప్ చేస్తున్నాను. ఇప్పుడు మన ట్రిపుల్ ఐటీస్ ని టియర్ 1, టియర్ 2, టియర్ 3 గా మనం లిస్ట్ అవుట్ చేస్తే ట్రిపుల్ ఐటీ అలహాబాద్ టాప్ మోస్ట్ అమ్మా. ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ట్రిపుల్ ఐటీ అలహాబాద్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.
ఆల్మోస్ట్ ఐఐటీస్ కి రేంజ్ లో ఉంటదమ్మా. దీంట్లో ప్రోగ్రామ్ గానీ, ప్రొఫెసర్స్ గానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ అద్భుతంగా ఉంటుంది అనమాట. IIIT అలహాబాద్ వన్ ఆఫ్ ది ఫాస్ట్ గ్రోయింగ్ యూనివర్సిటీ, ఇంజనీరింగ్ కాలేజ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ IITM గ్వాలియర్, IIIT లక్నో, IITDM జబల్పూర్, కాంచీపురం. మీకు అలహాబాద్ అండ్ గ్వాలియర్, జబల్పూర్, కాంచీపురం అండ్ కర్నూల్. కర్నూల్ ఎక్కడుంది? కర్నూల్. ఈ 5 ఏవైతే ఉన్నాయో ఇవి ప్యూర్ గా సెంట్రల్ గవర్నమెంట్ మీద నడిచే ఇన్స్టిట్యూట్స్ అన్నమాట. వీటిలో కాంచీపురం కూడా చాలా బాగుంటుంది. కాంచీపురంలో కూడా ప్లేస్మెంట్స్ చాలా బాగున్నాయి. లాస్ట్ ఇయర్ ఓబీసీ స్టూడెంట్ మేల్ 7000 ర్యాంక్ వచ్చిన అబ్బాయి, నా స్టూడెంట్, మా చుట్టాల అబ్బాయి అనమాట. అబ్బాయికి 6th రౌండ్ వరకు వెయిట్ చేస్తే 7000 కేటగిరీ ర్యాంక్, ఓబీసీ 7000 కేటగిరీ ర్యాంక్, మేల్ పర్సన్ కి 7000 ర్యాంక్ దగ్గర, కేటగిరీ ర్యాంక్ దగ్గర ఐఐటి కాంచీపురం దొరికింది అనమాట. సో మీరు 6th రౌండ్ వరకు వెయిట్ చేస్తే సీసాబ్ లో ఇవన్నీ జోసా కౌన్సిలింగ్ దొరుకుతాయి అనమాట మీకు. సో ఇవన్నీ కూడా నా Tier 1 అనుకోవచ్చు. Tier 2 కి వచ్చేటప్పటికి కోటా, రాజస్థాన్, తిరుచిరాపల్లి, రాయచూర్, శ్రీ సిటీ, చిత్తూరు ఇప్పుడు కొంచెం కొంచెం డిమాండ్ లోకి వస్తుంది. శ్రీ సిటీ, చిత్తూరు బాగుంటుంది. నాగ్పూర్, భోపాల్, కర్నూలు, ధార్వాడ్, హిమాచల్ ప్రదేశ్, వడోదర. సో నెక్స్ట్ లాస్ట్ కి వచ్చేటప్పటికి కొంచెం ఇవి. అయితే ఈ లాస్ట్ IITs అనేవి మీరు కొంచెం వెరిఫై చేసుకోవాలి. దానికి క్యాంపస్ ఉందా లేదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుందా లేదా కొద్దిగా వెరిఫై చేసుకోవాలి. బిఫోర్ ఐ గో టు కట్ ఆఫ్స్, వీటిలో రావాలి అంటే కట్ ఆఫ్స్ ఎలా ఉండాలి, దానికి వెళ్లే ముందు వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇస్ ఐ విల్ షో యూ ద క్యాంపస్ ప్లేస్మెంట్స్. ఒక్కొక్క కాలేజ్ లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి మనం చూసుకుంటూ వెళ్దాం. స్టార్టింగ్ విత్ IIT భోపాల్ కి వెళ్దాము. ఇవన్నీ కూడా డైరెక్ట్ వెబ్సైట్ నుంచి పిక్ చేసుకునేవే కాబట్టి మీరు కూడా వెబ్సైట్ కి వెళ్ళి ఇవి చూసుకోవచ్చమ్మా. సో IIT భోపాల్ లో 2024-23 ఒక్కొక్క అకాడమిక్ ఇయర్ చూసుకుంటే దాదాపుగా హైయెస్ట్ ప్యాకేజెస్ చూడండి. 85 LPA, 46, 60, 85, 26 యావరేజ్ ప్యాకేజ్ మనకి చాలా ఇంపార్టెంట్. హైయెస్ట్ ప్యాకేజీలు అనేవి స్కిల్ ఉన్నోడికి ఎక్కడైనా వస్తుంది. యావరేజ్ ప్యాకేజ్ చూడండి 16 LPA, 12, 21. సో అప్రాక్సిమేట్ గా 16 LPA లో ఉందన్నమాట. అండ్ ప్లేస్మెంట్ పర్సెంటేజ్ చూడండి, పర్సెంటేజ్ ఆఫ్ ప్లేస్మెంట్ 85% అప్రాక్సిమేట్ గా ప్లేస్మెంట్స్ అనేవి జరిగాయి. సో ఇది IIT భోపాల్ కి సంబంధించింది. సో IIT భోపాల్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు వెబ్సైట్ లోంచి తీసుకోవచ్చు. సో హైయెస్ట్ ప్యాకేజ్ 85 LPA వచ్చింది లాస్ట్ ఇయర్. ప్లేస్మెంట్స్ పర్సెంటేజ్ కూడా 82%. లాస్ట్ ఇయర్ క్లోజ్ అయింది 82%. ఆల్మోస్ట్ 82-88% వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు IIT భోపాల్. నెక్స్ట్ IIT కోటా చూడండి, ఇది మనము Tier 2, Tier 3 లోకి వెళ్ళిపోయింది. కానీ ప్లేస్మెంట్స్ చూడండి, ప్లేస్మెంట్స్ చూస్తే గనక మీడియన్ మనకి 9 lakhs దగ్గరలో ఉంది. ఒక యావరేజ్ ఆర్ మీడియన్ ప్యాకేజ్ ఈ దగ్గరలో, మీడియన్ అనేది ట్రస్ట్ వర్ది. మీరు యావరేజ్ ప్యాకేజ్ చూసుకున్నా దగ్గరలో 10 lakhs ఉంది. సో యావరేజ్ ప్యాకేజ్ 10 lakhs అంటే అక్కడ మంచి ప్లేస్మెంట్స్ జరిగినట్లే. పర్సెంటేజ్ ఆఫ్ ప్లేస్మెంట్స్ చూడండి 80%, 74, 78 అంటే దగ్గరలో 80% ఆఫ్ ప్లేస్మెంట్స్ మనకి IIT కోటాలో జరిగాయి అనమాట లాస్ట్ ఇయర్. తర్వాత IIT సూరత్ చూడండి, IIT సూరత్ లోకి వచ్చేటప్పటికి హైయెస్ట్ ప్యాకేజ్ ఇక్కడ ఎంత ఉంది, 40 lakhs. ఎస్, మీడియన్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 14 lakhs ఉందమ్మా. యావరేజ్ ప్యాకేజ్ 14 lakhs ఉంది. టోటల్ గా 56 రిజిస్టర్డ్ అండ్ టోటల్ 34 వాళ్ళకి వచ్చే 61 స్టూడెంట్స్ లో 56 మంది రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళలో 34 మందికి ప్లేస్మెంట్స్ అనేవి వచ్చాయన్నమాట. సో IIT సూరత్ లో చూడండి అమెజాన్ ఇలాంటి పెద్ద మీషో, పేపాల్ చాలా పెద్ద కంపెనీస్ విజిట్ చేయడం కూడా జరిగింది. సో IIT పూణేలోకి వచ్చేటప్పటికి హైయెస్ట్ ప్యాకేజ్ 43 LPA, యావరేజ్ ప్యాకేజ్ 13 LPA. సో మీరు వరుసగా అన్ని IITs అబ్జర్వ్ చేస్తే గనక యావరేజ్ ప్యాకేజ్ 9 to 12 or 11 అనేది ఖచ్చితంగా LPA ఉందన్నమాట మనకి. సో నెక్స్ట్ IIT అలహాబాద్, ది మోస్ట్ ఫేవరెట్, అందరికీ కావాల్సింది. కొంతమంది అయితే NITs వదిలేసుకుని మరి IIT అలహాబాద్ కి వెళ్తారు. బికాస్ దీని ప్లేస్మెంట్స్ రికార్డ్ అలా ఉంటది అనమాట. సో దీని ప్లేస్మెంట్స్ రికార్డ్ చూస్తే గనక అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అంటే ఇంజనీరింగ్ చదివిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్లేస్మెంట్స్ దద్దరిల్లిపోయాయి అనమాట. సో ప్లేస్మెంట్స్ ఒకసారి చూసుకుంటే హైయెస్ట్ ప్యాకేజ్ 1 crore పైనే ఉందమ్మా. 1.4 crores వరకు వెళ్ళింది హైయెస్ట్ ప్యాకేజ్. సో దీనికి కూడా యావరేజ్ ప్యాకేజ్, దీనికి ప్లేస్మెంట్స్ చూడండి పెరుగుతూనే ఉందన్నమాట IIT అలహాబాద్. నెక్స్ట్ IIT గ్వాలియర్ కి వచ్చేటప్పటికి దాని యావరేజ్ సిటిసి చూడండి ఎక్కడ తగ్గట్లేదు. 27 యావరేజ్ ప్యాకేజ్ ఉంది, 27 LPA. అది కూడా బ్రాంచ్ వైజ్ ఇచ్చారు వీళ్ళైతే గనక.
సిఎస్ఐటి ఎంబీఏ వాళ్ళకు కూడా వచ్చింది, ఎంటెక్ ఎంబీఏ. నెక్స్ట్ ట్రిపుల్ గ్వాలియర్ వాళ్ళకు కూడా దాదాపుగా 22 LPA అనేది యావరేజ్ LPA గా పెట్టడం జరిగింది. ట్రిపుల్ లక్నో కూడా చూడండి ఆల్మోస్ట్ మనకి 100% ప్లేస్మెంట్స్ కి దగ్గరలో ఉందన్నమాట ట్రిపుల్ లక్నో. తర్వాత ట్రిపుల్ లక్నోలో చూడండి మీడియం ప్యాకేజ్ 26 LPA, యావరేజ్ ప్యాకేజ్ 33 LPA, 1.45 crores హైయెస్ట్ ప్యాకేజ్ డొమెస్టిక్. ఓకే, ఫారెన్ ఇంకా ఎక్కువ ఉంటది అనమాట. అలాగే ట్రిపుల్ కాంచీపురం కూడా వన్ ఆఫ్ ది కన్సిడరబుల్ అన్నమాట. ఇక్కడ కూడా 32 LPA హైయెస్ట్ ప్యాకేజ్ వెళ్ళింది. 100+ కంపెనీస్ ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. తర్వాత హైయెస్ట్ ప్యాకేజ్ 32 LPA అండ్ LPA హ్యాస్ బీన్ ఆఫర్డ్ టు 4 స్టూడెంట్స్ బై వీసా ఇన్కార్పొరేషన్స్ అండ్ అమెజాన్ ఆఫర్డ్ హైయెస్ట్ ఇంటర్న్షిప్ స్టైపెండ్ టు 1 స్టూడెంట్ విత్ 1.1 lakh per month. అమెజాన్ లో ఇంటర్న్షిప్ దొరికింది 1.1 lakh per month. యాక్సెంచర్ లో 12.2 LPA, ప్లమ్ బెనిఫిట్స్ 16 LPA, గ్లోబల్ ఫౌండరీస్ 15 LPA. సో ట్రిపుల్ కాంచీపురం కూడా చాలా బాగుందమ్మా. సో ఇవన్నీ ట్రిపుల్ కాంచీపురం సంబంధించిన కంపెనీస్ విజిటెడ్. తర్వాత సిఎస్ఈ లో ఎన్ని ప్లేస్మెంట్స్ జరిగాయి చూడండి. మాక్సిమం సిటిసి 32, 31 ఎవరెవరికి సిఎస్ఈ, ఏఐ, ఈసీఈ, మెకానికల్. సో మెకానికల్ వాళ్ళకి కూడా ప్లేస్మెంట్స్ జరిగాయి చూడండి. నంబర్ ఆఫ్ ఆఫర్స్ 31 ఆఫర్స్. మెకానికల్ లో 70% ఆఫ్ జాబ్స్ ఆఫర్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేవి జరిగాయి అన్నమాట. సో చాలా బాగుంది ట్రిపుల్ జబల్పూర్. ఇలా ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్తే మీకు చాలా మంచి మంచి ప్లేస్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి. శ్రీ సిటీ చిత్తూరు చూడండి, ప్లేస్మెంట్ పర్సెంటేజ్ 93% ప్లేస్మెంట్స్ జరిగాయి. శ్రీ సిటీ చిత్తూరు లాస్ట్ ఇయర్ 93% ప్లేస్మెంట్స్ జరిగాయి. సో ట్రిపుల్ ఐటీస్ అనేవి మీరు కన్సిడర్ చెయ్యొచ్చు. రాదర్ దాన్ లోకల్ ఇంజనీరింగ్ కాలేజెస్ కి వెళ్లే కంటే ఒక లోకల్ ఇంజనీరింగ్ కాలేజ్ కి వెళ్ళడం కన్నా నువ్వు ట్రిపుల్ ఐటీకి టార్గెట్ చేసుకోవడం బెటర్. సో ట్రిపుల్ ఐటీకి టార్గెట్ చేసుకోవాలి అంటే Tier 1 ట్రిపుల్ ఐటీస్ అయితే మాత్రం మీకు స్కోర్ 180 దగ్గరలో 170 దగ్గరలో ఉండాలి, ఇంకా పైన ఉండాలి. Tier 2 155 to 195, Tier 3 145 to 160. అంటే మీరు దగ్గరలో 140 to 150 స్కోర్ చేసుకుంటున్నా కూడా మీకు ఏదో ఒక ట్రిపుల్ ఐటీ అనేది గ్యారంటీగా వస్తుంది. సిఎస్ఈనే కావాలి అనుకుంటే 160 పైన వెళ్ళాలి. సో ఈ మాత్రం టార్గెట్ చేసుకోవడం అనేది పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే మీరు గనక ఒక ప్రాపర్ ప్లానింగ్ తో చదివితే మీ టార్గెట్ 150, 160 ఇలా టార్గెట్ చేసుకుంటూ వెళ్ళండి.